ఓం నమ శివాయ. నేను మళ్ళీ ఒక కంటిన్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇక మొదలు పెడదామా మన దెయ్యాల స్టోరీ. హైవే దగ్గరికి వచ్చారు. హైవే దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎదరంగా వెళ్ళిపోదాం అనుకుని ఎదురు చూస్తున్నారు. అలా ఇక్కడి నుంచి ఏదైనా వస్తే బాగుంటుందిరా, ఎలాగైనా ఈరోజు ఎలాగైనా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడికి ఏ వెహికల్ అయినా వస్తుందా ఇంత దట్టమైన అరణ్యంలోకి? నాకు డౌటే, నాకేమనిపించట్లేదు. అప్పుడు హీరో ఇలా అన్నాడు, అరే అది నోరా తాడిపట్ట? అరే శుభం పలకమంటే అశుభం పలుకుతావేంట్రా? నేను నోట్లో పంచదారయ్యా, నువ్వెక్కడ దొరికావురా బాబు అన్నట్టు వీళ్ళిద్దరి విషయం చెప్పడం మర్చిపోయాను కదా. వీళ్ళిద్దరూ ఒక రూమ్మేట్స్ అనమాట. వీళ్ళైనా ఎక్కడికైనా ఒక విచిత్ర ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్దామని సరదాగా ఒక ఇంట్రెస్ట్ హంటింగ్ ప్లేసెస్కి వెళ్దామని అనుకున్నారు. ఇలా ఒక హంటింగ్ ప్లేస్కి వచ్చారన్నమాట. హంటింగ్ ప్లేస్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళకి చిన్నప్పటి నుంచి కొంచెం ఆసక్తి ఎక్కువ. అందువలన వీళ్ళిద్దరూ ఎక్కడికైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడేవారు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరు ఆలోచనలే. ఎందుకంటే ఏదైనా ఒక డిఫరెంట్ ఆలోచించడం వీళ్ళిద్దరికీ ఇష్టం. ఎక్కడైనా కొత్త ప్రదేశాలకి, ఆశ్చర్యం అనిపించే ప్రదేశాలకి, హంటింగ్ ప్లేసెస్కి వెళ్ళడం వీళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరు ఎక్కడికైనా ఆసక్తిగా చాలా డిఫరెంట్గా ఉండేవారు. ఇప్పుడు భయంకరమైన ప్లేసెస్కి వెళ్తూ ఉండేవారు వీళ్ళు. ఇలా వీళ్ళిద్దరూ చాలా ప్రదేశాలకి వెళ్ళారు. చాలా కొత్త కొత్త వింత వింత ప్రదేశాలకు వెళ్ళారు. ఈసారి ఒక భయంకరమైన అరణ్యంలోకి, దట్టమైన హంటింగ్ ప్లేస్కి వెళ్దామని వీళ్ళు నిర్ణయించుకొని ఈ ప్లేస్ని, ఈ అరణ్యాన్ని వీళ్ళు చూస్ చేసుకున్నారు. ఒక 3-4 months ఉండాలని వీళ్ళు నిశ్చయించుకొని ఈ అరణ్య ప్లేస్కి వచ్చారు వీళ్ళు. ప్రస్తుతం అప్పుడు అలా నించొని అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాను, మొత్తానికి ఎంతసేపు కూర్చున్నా 1 గంట అయింది. ఆ గంట అయినా సరే ఏ వెహికల్ రాలేదు. మళ్ళీ అటు ఇటు తిరుగుతూ కాసేపు మాట్లాడుకుంటూ ఎత్తి చూస్తూ ఉన్నారు. కాసేపటికి దాహం వేసింది. దాని ఫ్రెండ్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు తాగి మళ్ళీ ఎదురు చూస్తున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అక్కడ ఎటువంటి వెహికల్ కానీ, ఎటువంటి మనుషులు కానీ ఎవరు అటువైపుగా రావట్లేదు. అలా చూసి చూసి కాసేపు అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏంట్రా బాబు ఏ వెహికల్ రావట్లేదు అని ఒకరొకరు మాట్లాడుకొని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఎటువంటి మనుషులు ఉన్న ఆనవాళ్ళు కూడా ఏం దొరకట్లేదు. అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగి విశ్రాంతి తీసుకున్నారు. నిన్న కోసిన ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ని తింటూ విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకలా బయలుదేరారు. ఎంత నడిచినా కూడా ఎక్కడ ఎటువంటి దారి కనపడలేదు, ఏ వెహికల్ కూడా కనపడలేదు. బయటికి వెళ్ళడానికి ఇది చాలా పెద్ద అరణ్యం అనుకుంటా. అసలు ఎక్కడి నుంచి ఎటు వచ్చామేంటో తెలియడం లేదు. అలా సాయంత్రం అయిపోయింది. అలా చీకటి పడుతుంది, కానీ అక్కడ ఎటువంటి వెహికల్ కానీ ఏమీ రాలేదు. ఇక చేసేదేమీ లేక ఎక్కడో మన నివాసం ఉండాలి. కంపల్సరీ మన చీకటి అయ్యేలోపు మనం నడుచుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతామని అలా నడుచుకుంటూ అలా వెళ్తూనే ఉన్నారు. అలా కొంచెం దూరం నడిచేటప్పటికి ఇంకా ఫుల్గా చీకటి పడిపోయింది. ఇక ఈ చిమ్మ చీకట్లో అసలు ఎటువంటి ఏమీ కనపడలేదు. అప్పుడు తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ వేసి అలా ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోటన ఒక చిన్న హౌస్ కనిపించింది. హౌస్లోకి వెళ్ళి చూశారు. అక్కడ ఎవరో ఇదివరకు ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సులు అన్నీ అక్కడ ఉన్నాయి. అన్నీ చూసుకొని ఇక్కడ మనం
పడుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందని ఈరోజు నైట్ ఇక్కడ మనం రెస్ట్ తీసుకుందామని చెప్పి వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. కానీ నాకెందుకు ఇక్కడ తేడా కొడుతుందని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అరే ఎప్పుడు నువ్వేంట్రా నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ తిడతా ఉంటాడు. ఈరోజు నైట్ ఇక్కడ ఉంటే కొంచెం సేఫ్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇక మనం ఎక్కడ ఉన్నా ఏపులో ఏదో ఒకటి వచ్చి దెయ్యం వచ్చి మనం తీసుకెళ్ళిపోతే ఇక్కడైతే మనం సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి మనోడు చెప్తున్నాడు. అలా అలా కొద్దిసేపు అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఆ భవనంలో ఉన్నారు. ఇక్కడ తాగడానికి వాటర్ ఏదో వండినట్టు కూడా ఉంది. ఇది ఫ్రెష్గా ఉంది, కొంపతీసి ఇక్కడ ఏమైనా ఉందేంటి కొంపతీసి అని వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు. హీరో అప్పుడు అరే నువ్వేంట్రా ఎలా తగులుకున్నావు, నాకు వండినా కూడా ఈ అరణ్యంలో దెయ్యాలు ఉన్నాయేంటి, నాకు తెలిసి ఇక్కడ ఎవరో ఉండుంటారు, వాళ్ళే వస్తారు కొద్దిసేపు ఉన్న తర్వాత అని చెప్పి అలా వీరు వెయిట్ చేస్తున్నారు. అంతలోకి వెనకాల ఏదో చప్పుడు వినపడింది. చప్పుడు వినపడితే అప్పుడు బయటకు వచ్చి వాళ్ళిద్దరూ వెనక ఏం జరుగుతుందని టార్చ్ లైట్ వేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి ఏదో వెలిగిస్తున్నట్టు అనిపించింది. అది చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు. కొంపతీసి దెయ్యమేమో అనుకొని భయంతో ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూడగానే ఒక వ్యక్తి ఓల్డ్ మ్యాన్ మంట వెలిగించడానికి ట్రై చేస్తున్నాడు. అది అగ్గిపుల్ల మ్యాక్స్ బాక్స్ వెలగట్లేదు. అప్పుడు హీరో తన దగ్గర ఉన్న లైట్ని తీసి ఇదిగోండి దీంట్లో వెలిగించండి అని చెప్పి ఇచ్చాడు. అప్పుడు అది వెలిగిందనమాట. ఇది నిన్న వర్షానికి తడిచిపోయింది, అందుకని ఈ అగ్గిపుల్ల వెలగట్లేదు, థ్యాంక్ యూ ఇచ్చినట్టు, మీరెవరు ఇటు వచ్చారని చెప్పంటే మీరెవరని వీళ్ళు కూడా అడిగారు. నేను కూడా ఇటు ట్రిప్ కోసం వచ్చాను, సరదాగా ఎక్కడైనా చిన్న కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాను, నేను ఎప్పుడు నా 40 years నుంచి నేను ఇలాగా చేస్తున్నానని చెప్పి ఆయన అన్నాడు. మీరు ఎప్పుడు సింగిల్గా వస్తారంటే కాదు, నేను మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని చెప్పి అంటారు. ఓకే అండి, మా ఇద్దరు కూడా సేమ్ మీలాగా ఆలోచనలు ఉన్నాయి, మేము కూడా ఇలాగే ట్రిప్ కోసం వచ్చామని చెప్పి వీళ్ళిద్దరూ అంటారు. అవునా, అయితే మాకు కూడా ఇంకో ఇద్దరు తోడు దొరికింది, అయితే మన నలుగురు కలిసి ఈ ట్రిప్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక దగ్గర ఉంటారు. అలా దీని మీద ఒక టీ కాసుకొని జాయిగా ఈ ముగ్గురు సర్వ్ చేసుకొని తాగుతారు. అన్నట్టు మీ ఫ్రెండ్ కూడా ఎక్కడున్నాడంటే ఎక్కడికి వెళ్ళాడు, ఏం తినడానికి తీసుకురావడానికి వెళ్ళాడు, హంటింగ్కి వెళ్ళాడు అంటే అవునా ఒక్కడే వెళ్ళాడంటే అవును తను ఒక్కడే వెళ్ళాడు, తనకు అలవాటే, మేము ఇక్కడ దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏంటి 3 years బట్టి ఇక్కడ ఉన్నాడా అంటే అప్పుడు తనకి జరిగిన అనుభవాలన్నీ చెప్పాడు. మాకు కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అయింది, ఇటువైపు ఏమీ లేదు, అటువైపు మనం వెళ్ళకూడదు, ఎందుకంటే అది ఒక రహస్యమైన ప్రదేశం, అది ఎన్నో కథలు విన్నాను దాని గురించి, చాలా భయంకరమైన అరణ్యమని, ఇది చాలా వార్తల్లో పత్రికల్లో చాలా న్యూస్ ఛానల్లో చాలా రోజులు ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇక్కడ ఏదో ఉన్నాయని చాలా జరిగినాయని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అటువైపు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు తిరిగి రాలేదని చెప్పి చాలా కథనాలు కూడా మేము విన్నాము. మిమ్మల్ని కలుసుకోవడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అటు నుంచి వెళ్ళి మీరు రావడం అనేది చాలా గ్రేట్, అసలు చాలా అదృష్టవంతులు మీ ఇద్దరు అని చెప్పి ఆ ఓల్డ్ పీపుల్ వీళ్ళిద్దరిని విష్ చేశారు. అయితే సరే మీరేమైనా తింటారా అని అడిగారు. ఏముంది ఇప్పుడు తినడానికి అని చెప్తే ఉండు నీకు ఒక స్పెషల్ ఉందని చెప్పి పక్కనున్న ఒక ఫిష్ని కాల్చి అతనికి ఇచ్చాడు. ఇదే నీ స్పెషల్ డిష్ అని చెప్పి ఇచ్చారు. మరి నాకేదనంటే తనకు కూడా ఇంకో ఫిష్ తీసి ఇచ్చాడు అలా కాల్చి. ఓకే సరే చాలా కృతజ్ఞతలు, మీరు నాకు ఇవ్వడం, మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా మంచి పని అయింది, ఎందుకంటే మీ వల్ల మాకు ఆకలి తీరుతుందని చెప్పి ఈ రోజు నుంచి మనం కలిసికట్టుగా ఉందామని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ అలా చలి కాగుతూ ఉంటే ఇంతలోకి
వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ వస్తే, "ఏ ఓల్డ్ మ్యాన్, ఏంటి నువ్వు ఓల్డ్ మ్యాన్ కదరా, మళ్ళీ ఓల్డ్ మ్యాన్ నన్ను అంటావేంట్రా" అని వాళ్ళ ఫ్రెండ్ అంటారు. ఇద్దరు నవ్వుకుంటూ, భలే ఉన్నారు మీతో, మీలాంటి గొప్ప ఫ్రెండ్స్ని చూసి చాలా కాలం అయింది, నా జన్మ ధన్యమైందని చెప్పి హీరో అంటాడు. ఓకే. కానీ ఆ ఓల్డ్ మ్యాన్, మనకి ఈరోజు వేట దొరికింది, ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆడుతూ పాడుతూ తాగుతూ డ్యాన్స్ వేస్తూ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకొని అలా పడుకుంటారు. పడుకొని పొద్దున్న లేచిన తర్వాత కాఫీ తాగుతూ ఇలా కబుర్లు చెప్పుకుంటారు. తాతగారు, నాకు తెలిసి అక్కడ ఏమన్నా రహస్యం గట్రా ఏమన్నా మనం ఛేదించవచ్చా? మనం ఈ రహస్యం ఛేదిస్తే మన ప్రపంచంలోనే ఒక రికార్డు కొట్టినట్టు ఉంటుంది. అది అడవుల్లో మనం ఏముందని చూస్ చేసి మనం ఈ ప్రజలందరికీ చూపించాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇలా అంటాడు. అవునా, కానీ అది ప్రాణాలతో చెలగాటం లాంటిది. ఒకసారి మన జీవితం కూడా రిస్క్లో పడే అవకాశం కూడా ఉంది. రిస్క్ చేయలేకపోతే మనకి లైఫ్ ఎందుకు, మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన పనే కదా అని చెప్పి అని అంటారు. అప్పుడు నాకెందుకో బాగోలేదు అనిపిస్తుంది. మనం తెలిసి అలాంటి దగ్గరికి వెళ్ళడం నాకు నచ్చలేదు అని చెప్పి ఆ ఓల్డ్ మ్యాన్ అన్నారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా, బాబు ఎందుకు వచ్చిన మనకి తలకాయ నొప్పి అయ్యా, ఎక్కడే కొద్దిసేపు ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతామని చెప్పి అతను కూడా వీళ్ళిద్దరిని మందులు ఇస్తున్నారు. అలా కాసేపటికి ఏదో రకంగా అక్కడికి వెళ్ళాలని హీరో పట్టుబడి కూర్చున్నాడు. వాళ్ళ ఫ్రెండు, అరే ఇప్పుడే చావు బతుకున్నా తప్పించుకొని వచ్చారా, మీరు ఇప్పుడు ఎలాగో ఇందాక వెళ్దాం అని చెప్పావు కదా, ఎందుకు వచ్చిందని చెప్తే, అరే నువ్వు నా ఫ్రెండ్వేనా, అప్పుడు మనం ఆ మిస్టేక్ చేసేస్తే మన వరల్డ్లో ఒక మంచి పేరు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది అని చెప్పి అని తన కన్విన్స్ చేస్తారు. సరే అయితే ఇంక చేసేదో ఉంది, వెళ్దాం తప్పిద్దా అని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. సరే తాతగారు, నాకు ఇవన్నీ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి కొద్దిసేపు మేము ఇక్కడ రెస్ట్ తీసుకొని మేము ఇక అటువైపు వెళ్తామని చెప్పి అంటాడు. మిగతా విషయం నెక్స్ట్ స్టోరీలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్, ఇది అందరూ షేర్ చేయండి. ప్లీజ్ వాచ్ ఇట్. మీకు అందరికీ ధన్యవాదాలు.